హాయ్ ఆల్, అనిల్ నాయర్ హియర్. ఈ వీడియోలో లేటెస్ట్గా వచ్చిన ఎస్బీఐ పిఓ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో కవర్ చేస్తాను. ఎవరైతే స్టూడెంట్స్ బ్యాంకర్ అవ్వాలి అనే లక్ష్యంతో ఉంటే ఈ వీడియో మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ వీడియోలో నేను నోటిఫికేషన్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ డీటెయిల్స్, ఎగ్జామ్కి సంబంధించిన డీటెయిల్స్, ఎస్బీఐ పిఓ ఎగ్జామినేషన్ ప్రిలిమ్స్ ఎప్పుడు ఉంటుంది, మెయిన్స్ ఎప్పుడు ఉంటుంది, ఎన్ని స్టేజెస్ ఆఫ్ ప్రాసెస్ ఉంటుంది మీరు ఫైనల్గా పిఓ అవ్వడానికి, ఎన్ని వేకెన్సీలు ఉన్నాయి, దాని తర్వాత రిజర్వేషన్ కేటగిరీకి ఏమైనా ఏజ్ రిలాక్సేషన్ ఉందా, ఎలా ఆన్లైన్లో అప్లై చేయాలి, అప్లికేషన్ ఫీజు ఎంత, నేను ఫైనల్ ఇయర్ గ్రాడ్యుయేషన్ చదువుతున్నాను, నేను ఎలిజిబులా కాదా, ఎలిజిబిలిటీకి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్, ఎలా వాళ్ళు సెలక్షన్ ప్రాసెస్ ఆర్ స్క్రీనింగ్ ప్రాసెస్ చేస్తారు, సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్, ఎగ్జామ్ ప్యాటర్న్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్, సిలబస్ ఏ టాపిక్స్ రైట్ మీకు సిలబస్లో కవర్ అవుతుంది, శాలరీ స్ట్రక్చర్, మీరు ఎస్బీఐ పిఓ కనుక అవుతే మీకు ఇనీషియల్ శాలరీ ఎంత ఉంటుంది, ఎగ్జామ్ అనాలసిస్, ప్రీవియస్ ఇయర్ ఎగ్జామినేషన్లో కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయి, జనరల్కి కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయి, ఎలా చదవాలి, ఏం చదవకూడదు, రైట్ రిజల్ట్ ఎప్పుడు వస్తుంది, ఎగ్జామ్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, కట్ ఆఫ్ జనరల్గా ఏ విధంగా ఉంటుంది ఇన్ కంపారిజన్ విత్ ప్రీవియస్ ఇయర్ ట్రెండ్స్. ఎస్బీఐ పిఓ నోటిఫికేషన్ అనేది మనకు 21 సెప్టెంబర్ రిలీజ్ అయింది. 21 సెప్టెంబర్ రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్ ఏ జాబ్ కోసము? ప్రొబేషనరీ జాబ్ కోసం. ఎన్ని వేకెన్సీలు ఉన్నాయి? మొత్తము 1673 వేకెన్సీలు ఉన్నాయి. 1673 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ వేకెన్సీస్ అన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రొబేషనరీ ఆఫీసర్ పొజిషన్కి. కంప్లీట్ డీటెయిల్స్ ఏ వెబ్సైట్లో దొరుకుతుంది? sbi.co.in అనే వెబ్సైట్లో మీకు నోటిఫికేషన్ యొక్క పీడిఎఫ్ కూడా దొరుకుతుంది. రైట్, మీరు ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఫైనల్గా మీకు జాబ్ వచ్చేంత వరకు మీరు మెయిన్గా 3 ఫేజెస్ లో ప్రిపరేషన్ అవ్వాలి. ఒకటేమో ప్రిలిమ్స్, నెక్స్ట్ ఏమో మెయిన్స్, దాని తర్వాత ఏమో ఇంటర్వ్యూ. ప్రిలిమ్స్లో సెక్షనల్ కట్ ఆఫ్ ఉండదు. ప్రిలిమ్స్ క్లియర్ అవుతే మెయిన్స్కి వెళ్తారు. దాని తర్వాత మీకు సైకోమెట్రిక్ టెస్ట్ అంటే గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ, వాటన్నిటినీ ఈసారి సైకోమెట్రిక్ టెస్ట్ పేరుతోటి ఉంది. నోటిఫికేషన్లో వచ్చిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని మనం చూద్దాం. ఇది ఎవరు కండక్ట్ చేస్తున్నారు? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కండక్ట్ చేస్తుంది. ఏ పొజిషన్కి? ప్రొబేషనరీ ఆఫీసర్ పొజిషన్కి. సంవత్సరానికి ఒకసారి ఈ నోటిఫికేషన్ వస్తుంది. ఈ ఎగ్జామ్ అంతా నేషన్ వైడ్ జరుగుతుంది. ఎన్ని పొజిషన్లకు? 1673 పొజిషన్లకు. ఎగ్జామ్ అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి? ఇట్స్ అన్ ఆన్లైన్ అప్లికేషన్. ఎగ్జామ్ ఆన్లైనా లేకుంటే ఆఫ్లైనా? ఎగ్జామ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, సిబిటి అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఆన్లైన్లో ఎగ్జామ్ ఉంటుంది. సార్ నేను ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు అప్లికేషన్ ఫిల్ చేసుకోవచ్చు? 22 సెప్టెంబర్ నుంచి 12th అక్టోబర్ వరకు మీకు అప్లికేషన్ విండో ఓపెన్ అవుతుంది. ఈ టైంలో మీరు అప్లికేషన్ ఫిల్ చేసుకోవచ్చు. సార్ ఎగ్జామ్ ఎన్ని రౌండ్స్లో ఉంటుంది? 3 రౌండ్స్లో ఉంటుంది. ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ. ప్రిలిమ్స్లో ఏ టాపిక్లు వస్తాయి, మెయిన్స్లో ఏ టాపిక్లు వస్తాయి అన్నీ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సార్ నేను ఈ ఎగ్జామ్ రాస్తే నాకు రైట్ జాబ్ వచ్చిన తర్వాత వచ్చే స్టార్టింగ్ శాలరీ ఎంత? రైట్, జనరల్గా శాలరీ రేంజ్ 65,780 నుంచి 68,580 పర్ మంత్. స్టార్టింగ్ మీకు అరౌండ్ 46,000 వస్తుంది. ఒక 4 టైమ్ ఇంక్రిమెంటల్ కూడా వాళ్ళు నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. జాబ్ లొకేషన్ మీకు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా కావచ్చు. సార్ దీనికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఏంటి? sbi.co.in. ఇది అఫీషియల్ వెబ్సైట్. ఉన్న బ్యాంక్ ఎగ్జామినేషన్లో డిఫికల్ట్ ఎగ్జామ్ ఏదైనా ఉంది అని అంటే అది ఎస్బీఐ పిఓ ఎగ్జామినేషన్స్. దాని తర్వాత ఇంకొన్ని ఇంపార్టెంట్ నోటిఫికేషన్లో వచ్చిన కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ చూద్దాం. మీకు ఆల్రెడీ చెప్పినట్టుగా ఎస్బీఐ నోటిఫికేషన్ 21 సెప్టెంబర్ వచ్చింది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ 22 సెప్టెంబర్ స్టార్ట్ అవుతుంది. 12th అక్టోబర్ వరకు రైట్ మీరు అప్లికేషన్ని ఫిలప్ చేసుకోవచ్చు.
ఈ అప్లికేషన్ ఫిలప్ జనరల్ కేటగిరీ వాళ్ళకు 750 రూపాయలకు అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసుకోవచ్చు. కొన్ని కేటగిరీ వాళ్ళకు 0 ఉంది, అది కూడా ఒక స్లైడ్లో పెట్టాను, మీకు క్లియర్గా అర్థమవుతుంది. లాస్ట్ డేట్ అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేయడానికి 12th అక్టోబర్. నవ్వు ఒకసారి ఇక్కడ చూడండి సార్, చాలా ఇంపార్టెంట్ డేట్. ప్రిలిమ్స్ డేట్ ఎప్పుడు సార్? 17, 18, 19, 20 డిసెంబర్ 2022. ఇది ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ డేట్స్. 17th, 18th, 19th, 20th ఇది ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ డేట్. మెయిన్స్ ఎప్పుడు ఉంటుంది? జనవరి ఆర్ ఫిబ్రవరిలో మీకు మెయిన్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అంటే దీనికి ఆల్మోస్ట్ మధ్యలో మ్యాక్సిమం 1 month గ్యాప్ ఉండొచ్చు. దాని తర్వాత మీకు సైకోమెట్రిక్ టెస్ట్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఫిబ్రవరి, మార్చిలో జరుగుతుంది. మార్చిలో మీకు రిజల్ట్ వస్తుంది. దాని తర్వాత చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఎన్ని వ్యాకెన్సీలు ఉన్నాయి? ఈసారి వచ్చిన నోటిఫికేషన్లో 1673 వ్యాకెన్సీలు ఉన్నాయి. 1673 వ్యాకెన్సీస్ ఉన్నాయి. ఈ వ్యాకెన్సీస్కి మీకు కావాల్సిందల్లా 1 వ్యాకెన్సీ కాబట్టి ఆల్ యూ రిక్వైర్ ఈస్ జస్ట్ దట్ 1 post of yours. So forget about how many vacancies are there. Anyway, you are not going to get a multiple PO jobs. So ensure that you focus getting that 1 seat that you desire and deserve. దాని తర్వాత 1673 వ్యాకెన్సీలకు సంబంధించి వివిధ రకాల కేటగిరీ నుంచి ఎన్ని వ్యాకెన్సీలు ఉన్నాయో మనం చూద్దాం. జనరల్ కేటగిరీలో 648 వ్యాకెన్సీలు ఉన్నాయి. ఎకనామికల్లీ వీకర్ సొసైటీ 160 వ్యాకెన్సీలు ఉన్నాయి. ఓబీసీ కేటగిరీ 432 వ్యాకెన్సీలు ఉన్నాయి. ఇది 120 వ్యాకెన్సీలు ఉన్నాయి, 240 వ్యాకెన్సీలు ఉన్నాయి. 1600 వ్యాకెన్సీలు, 73 వ్యాకెన్సీలు ఇంకా ఫిలప్ చేయాలి. సో 1600 + 73 1673 వ్యాకెన్సీస్ ఉన్నాయి. మీరు పర్టికులర్ కేటగిరీ నుంచి వచ్చినట్టు అయితే మీకు ఎన్ని వ్యాకెన్సీస్ ఉన్నాయో చెప్పడానికే ఈ టేబులర్ ఫార్మాట్ ఒకటి క్రియేట్ చేశాను. మొత్తం 1600 వ్యాకెన్సీలు, 73 బ్యాక్లాగ్లు, 1673 టోటల్ వ్యాకెన్సీస్ డివైడెడ్ ఇంటూ కేటగిరీ వైజ్. మీరు ఎస్టీ కేటగిరీ అయితే ఎన్ని వ్యాకెన్సీలు ఉన్నాయి చూసుకోండి, ఎకనామికల్లీ వీకర్ సొసైటీ అయితే ఎన్ని వ్యాకెన్సీలు ఉన్నాయి చూసుకోండి. వ్యాకెన్సీ అండ్ కేటగిరీ స్పెసిఫిక్ వ్యాకెన్సీస్. దాని తర్వాత పీడబ్ల్యూడి కేటగిరీ మీద కొన్ని స్పెషల్ వ్యాకెన్సీస్ ఉన్నాయి. పీడబ్ల్యూడి కేటగిరీ ఫిజికల్లీ డిజేబుల్డ్, విజన్ ఇంపైర్మెంట్ కావచ్చు, హియరింగ్ ఇంపైర్మెంట్ కావచ్చు, ఏదైనా లెర్నింగ్ డిజేబిలిటీస్ ఉంటే ఇవన్నీ వ్యాకెన్సీస్ ఉన్నాయి. లెర్నింగ్ డిజేబిలిటీ ఉన్నా, విజన్ ఇంపైర్మెంట్ ఉన్నా, హియరింగ్ ఇంపైర్మెంట్ ఉన్నా పీడబ్ల్యూడి స్పెషల్ కేటగిరీస్కి ఇన్ని వ్యాకెన్సీస్ ఉన్నాయి. ఈ సంవత్సరం వ్యాకెన్సీస్ ఇవి, ఫిల్ కావాల్సిన కొన్ని బ్యాక్లాగ్ వ్యాకెన్సీస్ ఇవి. సార్ దీనికి ఏమైనా ఫీ ఉందా? సార్ ఫీ ఉంది. ఫీ ఏంటంటే జనరల్ కేటగిరీకి మీకు చెప్పినట్టుగా 750 రూపాయలు అప్లికేషన్ ఫీ ఇంక్లూడింగ్ ద ఇంటిమేషన్ ఛార్జెస్. అదే గనక మీరు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి కేటగిరీ అయితే మీరు ఏ అప్లికేషన్ ఫీ పే చేయాల్సిన అవసరం లేదు. అది కాకుండా మిగతా కేటగిరీకి అయితే 750 రూపాయలు అప్లికేషన్ ఫీజు మీరు చెల్లించాల్సి ఉంటుంది. సార్ నేను ఫైనల్ ఇయర్ గ్రాడ్యుయేట్ చదువుతున్నాను, నేను ఎలిజిబులా? ఫైనల్ ఇయర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ రాసి ఇంటర్వ్యూలోకి కూర్చునేటప్పటికల్లా నీకు ఫైనల్ ఇయర్ అయిపోయింది అనే ఒక డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ ఉండాలి. అలా ఉన్నట్టయితే ఫైనల్ ఇయర్ గ్రాడ్యుయేట్స్ కూడా ఎలిజిబుల్. ఆర్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఒక పర్టికులర్ ఏజ్ లిమిట్ వరకు కూడా మీరు ఈ ఎగ్జామ్ రాయొచ్చు. ఎవరెవరు ఈ ఎగ్జామ్ రాయొచ్చు? గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయి ఉండాలి, ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవ్ చేసిన, గ్రాడ్యుయేషన్కి అప్రూవ్ చేసిన ఏదైనా క్వాలిఫికేషన్ అయినా మీరు ఈ ఎగ్జామ్స్కి ఎలిజిబుల్. అప్లై చేయడానికి ఏజ్ లిమిట్ ఏంటి? జనరల్ కేటగిరీస్కి 21 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ వరకు మీరు ఈ ఎగ్జామ్స్కి అప్లై చేసుకోవచ్చు. చాలా జాగ్రత్తగా ఈ పాయింట్ వినండి. 2 ఏప్రిల్ 1992 నుంచి 1 ఏప్రిల్ 2001 వీటి మధ్యలో గనక మీ బర్త్ డేట్ గనకుంటే మీరు గ్రాడ్యుయేట్ అయ్యి ఉంటే ఈ ఎగ్జామ్స్కి మీరు అప్లై చేసుకోవచ్చు.
కొంతమంది స్టూడెంట్స్, కొంత కేటగిరీ విద్యార్థులు ఉంటారు. కేటగిరీ విద్యార్థులకు రైట్ ఎస్బీఐ వాళ్ళు ఏం చేశారంటే కొంత రిలాక్సేషన్ ఇచ్చారు. అంటే 21 to 30 years కాకుండా సపోజ్గా మీరు ఎస్సీ అండ్ ఎస్టీ కేటగిరీ నుంచి వస్తే మీరు ఎక్స్ట్రా 5 years మీకు ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఎక్స్ట్రా 5 years అంటే 30 years కాకుండా 35 years వరకు కూడా మీరు ఎగ్జామ్ రాసుకోవచ్చు. నాన్ క్లీమీ లేయర్ అదర్ బ్యాక్వర్డ్ క్లాస్ అవుతే ఎక్స్ట్రా మీకు రైట్ ఏజ్ రిలాక్సేషన్ 3 years ఇచ్చారు. అదే మీరు డిఫరెంట్లీ ఏబుల్డ్ పీపుల్ అయి ఉంటే 15 సంవత్సరాలు ఎక్స్ట్రా రిలాక్సేషన్ ఇచ్చారు. అదే మీరు బెంచ్ మార్క్ డిజేబిలిటీ అయితే 13 సంవత్సరాలు రైట్ మీకు ఎక్స్ట్రా రిలాక్సేషన్ ఇచ్చారు. దాని తర్వాత మీరు ఈ బాక్స్లో ఉన్న ఏ కేటగిరీకి సంబంధించిన పిల్లలైనా మీకు 5 years ఎక్స్ట్రా రిలాక్సేషన్ ఉంటుంది. ఏ కేటగిరీలు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయినా, కమిషన్డ్ ఆఫీసర్ ఇంక్లూడింగ్ ఎమర్జెన్సీ కమిషన్డ్ ఆఫీసర్ అయినా, షార్ట్ సర్వీస్ కమిషన్డ్ ఆఫీసర్ అయినా ఈ బాక్స్లో ఉన్న రైట్ కేటగిరీలో మీరు గనక ఫిట్ అవుతే ఎక్స్ట్రా 5 years రిలాక్సేషన్ ఉంది. దాని తర్వాత సార్ ఈ ఎగ్జామ్ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? సెలక్షన్ ప్రాసెస్ 3 roundsలో ఉంటుంది. 3 roundsలో ఉంటుంది. మొట్టమొదటి రౌండ్ ఏంటి? ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్. మనము ముఖ్యంగా ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ మీద ఫోకస్ చేద్దాం. దాని తర్వాత మెయిన్స్ ఎగ్జామినేషన్. ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అవుతేనే మీకు మెయిన్స్ ఎగ్జామినేషన్ మీరు రాయొచ్చు. ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లో సెక్షనల్ కట్ ఆఫ్ ఉండదు. దాని తర్వాత నోటిఫికేషన్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్. బయోమెట్రిక్ వెరిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే మీ యొక్క అథెంటికేషన్కి ఒక ఎవిడెన్స్ ఉండాలి, అదే బయోమెట్రిక్ వెరిఫికేషన్. దాని తర్వాత నంబర్ ఆఫ్ అటెంప్ట్స్ ఒక్కొక్క కేటగిరీకి నంబర్ ఆఫ్ అటెంప్ట్స్ అనేటి ఫిక్స్డ్. అంటే అన్నిసార్లు మాత్రమే మీరు ఎగ్జామ్ రాయొచ్చు, దాని తర్వాత మీరు ఎగ్జామ్ రాయలేరు. అదే మీరు పీడబ్ల్యూడి కేటగిరీ అయితే 7 సార్లు ఎగ్జామ్ రాయొచ్చు. ఓబీసీ పీడబ్ల్యూడి కేటగిరీ అయితే 7 సార్లు ఎగ్జామ్ రాయొచ్చు. అదే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి కేటగిరీ అయితే మీకు రీస్ట్రిక్షన్స్ లేవు, ఎన్నిసార్లు అయినా ఎగ్జామ్ రాసుకోవచ్చు. ఎగ్జామ్ అనేది కంప్లీట్గా ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది సార్. కంప్లీట్గా ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఉంటుంది రైట్. దాని తర్వాత అది ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ అయినా ఆన్లైన్ ఎగ్జామే, దాని తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ అయినా ఆన్లైన్ ఎగ్జామినేషన్. ఈ 2 అయిపోయిన తర్వాత మీకు ఒక ఇంటర్వ్యూ ఉంటుంది. ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ ఎప్పుడు అన్నాను సార్? 17, 18, 19, 20 డిసెంబర్. మెయిన్స్ ఎగ్జామినేషన్కి ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్కి జనరల్గా 4-5 వారాల గ్యాప్ ఉంటుంది. ఇంటర్వ్యూకి మెయిన్స్కి కూడా 3 నుంచి 5 వారాల గ్యాప్ ఉంటుంది. అందరికీ క్లియర్ అయింది కదా సార్? నౌ ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ పాయింట్ సార్, ఈ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ ఎన్ని సెక్షన్లు ఉంటాయి, సెక్షనల్ కట్ ఆఫ్ ఉందా, ఎన్ని మార్కులు ఉంటాయి, దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చూద్దాం. ఫస్ట్ థింగ్, ఇది ఆన్లైన్ ఎగ్జామినేషన్. ఈ ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఎంతసేపు ఉంటుంది? రైట్, గంట సేపు ఉంటుంది. గంట అంటే ఇది 60 నిమిషాల పేపర్. ఈ 60 నిమిషాల పేపర్లో ఏమేమి అడుగుతారు? ఫస్ట్ వచ్చేసరికి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అడుగుతారు. ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఏ టాపిక్స్ అడుగుతారు అది కూడా నేను డీటెయిల్డ్గా ఈ వీడియోలో పెట్టాను. 60 నిమిషాల్లో మీరు 3 సెక్షన్లకు సంబంధించిన క్వశ్చన్లు అటెంప్ట్ చేయాలి. ఏంటా 3 సెక్షన్లు? ఒకటేమో ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఇంకోటేమో న్యూమరికల్ ఎబిలిటీ, ఇంకోటేమో రీజనింగ్ ఎబిలిటీ. మొత్తము మీకు గంట సేపు టైం ఉంటుంది. 100 క్వశ్చన్స్ ఉంటాయి, 100 క్వశ్చన్స్ ఉంటాయి. రైట్, ఎంతసేపు ఇది? 1 hour ఎగ్జామినేషన్. దాని తర్వాత చాలా ఇంపార్టెంట్ థింగ్ సార్, ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో న్యూమరికల్ ఎబిలిటీలో రీజనింగ్ ఎబిలిటీలో ఏ టాపిక్స్ వస్తాయి? చాలా ఇంపార్టెంట్ స్లైడ్, జాగ్రత్తగా వినండి సార్. ఇంగ్లీష్ సిలబస్లో ఈ టాపిక్స్ మీద మీరు ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలి. ఒకటి వచ్చేసరికి రీడింగ్ కాంప్రహెన్షన్, ఇంకోటి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, క్లోజ్ టెస్ట్, పారాజంబుల్స్, వొకాబులరీ. ఈ 5 టాపిక్లు చాలా ఇంపార్టెంట్ టాపిక్స్. ఈ టాపిక్స్ నుంచి మీకు ఎక్కువ క్వశ్చన్లు ప్రీవియస్ ఇయర్ ఎస్బీఐ పిఓలో కనబడ్డాయి. అంటే మీరు ఎక్కువ ఫోకస్ ఇవ్వాల్సింది అరిథమెటిక్ మీద ప్లస్ సింప్లిఫికేషన్.
అండ్ అప్రాక్సిమేషన్ మీద, దీని మీదనే మీకు మ్యాక్సిమం క్వశ్చన్స్ వస్తున్నాయి. కంప్లీట్ అటెన్షన్ అరిథమెటిక్ మీద, మళ్ళీ సింప్లిఫికేషన్ అప్రాక్సిమేషన్ మీద ఇవ్వాలి. దాని తర్వాత రీజనింగ్కి సంబంధించి హై ఫ్రీక్వెన్సీ టాపిక్లు, డైరెక్షన్స్ మీద క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఆల్ఫా న్యూమరిక్ మీద క్వశ్చన్స్ అడుగుతున్నారు, లాజికల్ రీజనింగ్, డేటా సఫిషియన్సీ, ర్యాంకింగ్ బేస్డ్ క్వశ్చన్స్. ఇది ప్రీవియస్ ఇయర్ ఎస్బీఐ పిఓ ఎగ్జామినేషన్ రైట్ ప్రీవియస్ ఇయర్లో జరిగిన పేపర్స్ని చూసి అనలైజ్ చేసి క్రియేట్ చేసిన టేబుల్. దాని తర్వాత ఇంకా చూడండి సార్, మీకు అబ్జర్వ్ చేస్తే ఈ అరిథమెటిక్ అండ్ ఈ స్లైడ్లో నేనేమేం చెప్పాను, అరిథమెటిక్ అండ్ సింప్లిఫికేషన్ అప్రాక్సిమేషన్, ఇంకొన్ని టాపిక్స్ కూడా రైట్ సెకండ్ లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్. ఇక్కడ మీరు చూడండి సార్, అరిథమెటిక్ సంబంధించిన టాపిక్స్ ఇక్కడ కూడా ఉన్నాయి, అరిథమెటిక్కి సంబంధించిన టాపిక్స్ ఇక్కడ కూడా ఉన్నాయి, నంబర్ సిస్టమ్కి సంబంధించిన టాపిక్స్ ఇక్కడ ఉన్నాయి. ఇది అరిథమెటిక్ సంబంధించిన టాపిక్. ఇది మెన్సురేషన్లో అప్పుడప్పుడు సింగిల్ డిజిట్ క్వశ్చన్లు అడుగుతున్నాడు. సర్డ్స్ అండ్ ఇండిసెస్ మీద కూడా అప్పుడప్పుడు క్వశ్చన్లు అడుగుతున్నాడు. సీక్వెన్స్ అండ్ సిరీస్. అంటే మీరు ఎస్బీఐ పిఓ ప్రిపేర్ అవ్వాలి అని అనుకుంటే ఫస్ట్ మీరు ఇంపార్టెంట్గా ప్రిపేర్ అవ్వాల్సింది అరిథమెటిక్ అనేది న్యూమరికల్ ఎబిలిటీలో చాలా ఇంపార్టెంట్ సెక్షన్. సెకండ్ మీరు ప్రిపేర్ అవ్వాల్సింది చాలా ఇంపార్టెంట్గా డేటా ఇంటర్ప్రిటేషన్. థర్డ్ మీరు డేటా ఇంటర్ప్రిటేషన్ సాల్వ్ చేయడానికి మీకు అన్ని రకాల కాన్సెప్ట్స్ తెలిసి ఉండాలి. సింప్లిఫికేషన్ అప్రాక్సిమేషన్. ఫోర్త్ వచ్చేసరికి నంబర్ సిస్టమ్. ఫిఫ్త్ వచ్చేసరికి మిస్లీనియస్ అంటే మెన్సురేషన్ సంబంధించి, సర్డ్స్ అండ్ ఇండిసెస్కి సంబంధించి. ఇది ఆర్డర్ ఆఫ్ ప్రిపరేషన్. ఈ 5 టాపిక్ల మీద మీకు హెవీ అటెన్షన్ ఉండాలి. అరిథమెటిక్ చాలా ఇంపార్టెంట్ సార్, డేటా ఇంటర్ప్రిటేషన్ చాలా ఇంపార్టెంట్. ఈ డేటా ఇంటర్ప్రిటేషన్లో రెగ్యులర్గా స్ట్రైట్ ఫార్వర్డ్ వచ్చే క్యాల్కులేషన్ బేస్డ్ క్వశ్చన్స్ కావు రైట్, చాలా లాజిక్ బేస్డ్ డిఐస్ గత 3-4 సంవత్సరాల నుంచి ఎస్బీఐ పిఓ వాడు అడుగుతున్నాడు. ఈ 5 టాపిక్స్ మీద మీరు స్పెషల్ అటెన్షన్ పెట్టుకోవాలి. అదే మీరు ఇంగ్లీష్ కనుక చూసినట్టు అయితే గ్రామర్ ఎలా అయినా మనకు చాలా ఇంపార్టెంట్. గ్రామర్ ఇంపార్టెంట్, వొకాబులరీ ఇంపార్టెంట్, వర్బల్ లాజిక్ ఇంపార్టెంట్, రీడింగ్ కాంప్రహెన్షన్ ఇంపార్టెంట్. ఇది ఆర్డర్ ఆఫ్ మార్క్స్ సార్, ఇది ఆర్డర్ ఆఫ్ మార్క్స్. అదే ఇంగ్లీష్ కనుక అవుతే మనము ఎక్కువ దేని మీద ప్రిఫరెన్స్ ఇవ్వాలి, గ్రామర్ మీద ఇవ్వాలి, దాని తర్వాత ఆర్సీ మీద ఇవ్వాలి, దాని తర్వాత మనము వర్బల్ లాజిక్ మీద ఇవ్వాలి. గ్రామర్లో ఉన్న అన్ని టాపిక్స్, నౌన్, ప్రొనౌన్, డైరెక్ట్, ఇండైరెక్ట్, యాక్టివ్, ప్యాసివ్, రైట్, టెన్సెస్ చాలా చాలా ఇంపార్టెంట్. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, క్లోజ్ టెస్ట్. గ్రామర్, ఆర్సీ అండ్ వర్బల్ లాజిక్. ఇంగ్లీష్ ప్రైమ్ సిలబస్. యాప్టిట్యూడ్లో ఇవి ఇంపార్టెంట్ సిలబస్. ఇంకా చూడండి సార్, రీజనింగ్లో సీటింగ్ అరేంజ్మెంట్, కోడెడ్ ఇన్ఈక్వాలిటీస్, బ్లడ్ రిలేషన్స్, సిలాజిజం, కోడింగ్, డీకోడింగ్, ఇన్పుట్ అవుట్పుట్, టేబులేషన్. అంటే మీరు బేసికల్గా రీజనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇవన్నీ చిన్న చిన్న టాపిక్లు అర్థమవుతూ పోలితే మీరు చాలా ఈజీగా సాల్వ్ చేస్తారు. ఎస్బీఐ పిఓ శాలరీ స్ట్రక్చర్. ఇది స్టార్టింగ్ శాలరీ 41,960 విత్ 4 అడ్వాన్స్ ఇంక్రిమెంట్స్ 63,840 వరకు వెళ్తుంది. అన్ని అలవెన్స్లు అన్నీ చూసుకుంటే చాలా మంచి రైట్ జాబ్ సార్. మీకు స్టార్టింగ్ శాలరీ 8.2 lakhs నుంచి 13.08 lakhs వరకు కూడా ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ మీద, అదర్ ఫ్యాక్టర్స్ మీద ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. దాని తర్వాత కట్ ఆఫ్స్ ఎలా ఉంటాయి సార్? కట్ ఆఫ్, ప్రిలిమ్స్ కట్ ఆఫ్ జనరల్ కేటగిరీ అయితే మీకు 65 మార్కులు, ఎస్సీ కేటగిరీ అయితే 54.75, ఎస్టీ అయితే 49.23, 61.25, ఈడబ్ల్యూఎస్ అయితే 62.75. ప్రిలిమ్స్ కట్ ఆఫ్ లాస్ట్ ఇయర్ ప్రిలిమ్స్ పేపర్లో వచ్చిన ప్రిలిమ్స్ కట్ ఆఫ్ 63 మార్కులు. అంటే 100 మార్కుల పేపర్లో సెక్షనల్ కట్ ఆఫ్ లేదు. మనకు ఎన్ని మార్కులు రావాలి? 63 మార్క్స్ రావాలి.